హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం రోజుట్లాగానే 7th క్లాసు సాంఘిక శాస్త్రంలో 15వ పాఠమైనటువంటి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేటువంటి లెసన్ గురించి ఈరోజు మనం టెస్ట్ 15 అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం. సో మొత్తం 22 లెసన్స్ ఉన్నాయి 7th క్లాస్లో. ఈ 22 లెసన్స్లో మనమైతే 15 లెసన్స్ వరకు వచ్చేసినాం. సో ప్రతి లెసన్ నుంచి 20 బిట్స్ తగ్గకుండా ఎగ్జామ్ అయితే రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ని వినియోగించుకునే వాళ్ళు మాత్రం తక్కువ అవుతున్నారు, కానీ చాలామంది నిర్లక్ష్యం, అంటే డిఎస్సి పడుతుందో లేదో, టెట్ పడుతుందో లేదో అన్నట్లుగా కొద్దిగా నిర్లక్ష్యంగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏది ఏమైనా కానీ మన ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా విడవకూడదు. సో కంటిన్యూగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ, రివిజన్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాం. కాబట్టి ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత 8th, 9th, 10th వరకు మనం అనుకున్నాం. సో 10th స్థాయి వరకు అయితే మనకు ఉంటుంది. కాబట్టి సో ఏది కూడా వదులుకోకుండా ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ని అయితే మనం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంతో పాటు ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి క్లాసెస్ని, అలాగే మ్యాథ్స్కి సంబంధించిన క్లాసెస్ని, తెలుగు ఎగ్జామ్స్ని ఇలా కూడా మనం ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో కండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. మన యొక్క లక్ష్యాన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా విడవకూడదు. మనం మన యొక్క పోస్ట్ సాధించాలనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. సో కంటిన్యూగా ఉంటేనే అప్పటికప్పుడు నోటిఫికేషన్ పడిన వెంటనే మనం ప్రిపేర్ అవ్వాలనేది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు సాయంత్రం 1 గంట లేదా మార్నింగ్ 1 గంట ఈ ఎగ్జామ్కి రాయడానికి టైం కేటాయించండి. మిగతా టైం మొత్తం కూడా మీకు వీలైన టైంలో ప్రిపరేషన్కి కేటాయించుకోండి. సో అందులో భాగంగానే సో ఈరోజు మనం టెస్ట్ 15 అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. సో చాలామంది ఇంగ్లీష్ కూడా పెట్టమని అడగబట్టి సో ఈ సోషల్తో పాటు ఒక 10 మినిట్స్ జనరల్గా ఇద్దామని మనమైతే ప్లాన్ చేయడం జరిగింది. సో ఇంకొంతమంది కూడా అడుగున్నారు, సార్ ఒక షెడ్యూల్ని విడుదల చేసి షెడ్యూల్ ప్రకారం ఇంగ్లీష్ని కండక్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. సో అది కూడా ప్లాన్ చేద్దాం. సో ఈ సోషల్ కంటెంట్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ షెడ్యూల్ని ఫాలో అప్ చేయడానికి ప్లాన్ అయితే జరుగుతుంది. సో డోంట్ మిస్. మీ ఫ్రెండ్స్ అందరికీ దయచేసి తెలియజేయండి, మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి, మన వీడియోస్ని ప్లేలిస్ట్లో చూసుకొని ఒకసారి చూడని వీడియోలు ఏమైనా ఉంటే ఎగ్జామ్స్ని కండక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా ఎగ్జామ్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. పశ్చిమ భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన వర్తక స్థావరం. ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 గోవా, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ గోవా. పశ్చిమ భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన వర్తక స్థావరం గోవా. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా ఏ దేశపు నాయకుడు? ఆప్షన్ 1 పోర్చుగీసు, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 బ్రిటన్, ఆప్షన్ 4 పర్షియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ 1 పోర్చుగీసు. 1948లో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నటువంటి వాస్కోడిగామా పోర్చుగీసు దేశపు నాయకుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ మీద. సో నాయకుడు కాదు, నావికుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్. డచ్ దేశస్థులు ఏ శతాబ్ద ఆరంభంలో భారతదేశంలో ప్రవేశించారు? ఆప్షన్ 1 15వ శతాబ్దం, ఆప్షన్ 2 16వ శతాబ్దం, ఆప్షన్ 3 17వ శతాబ్దం, ఆప్షన్ 4 18వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. 17వ శతాబ్దం. డచ్ దేశస్థులు 17వ శతాబ్దం ఆరంభంలో భారతదేశంలో ప్రవేశించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్త్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో భారతదేశంలో తయారయ్యే ఏ వస్తువులకు యూరప్లో బాగా డిమాండ్ ఉండేది? ఆప్షన్ 1 పత్తి సిల్క్, ఆప్షన్ 2 లవంగాలు మిరియాలు, ఆప్షన్ 3 యాలుకలు దాల్చిన చెక్క, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ. పత్తి సిల్కు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క యాలుకలన్నీ కూడా యూరప్లో బాగా డిమాండ్ ఉండేదన్నమాట. ఇవి భారతదేశంలో తయారయ్యే వస్తువులు. సో నెక్స్ట్ స్క్రీన్ మీద ఫిఫ్త్ క్వశ్చన్. భారతదేశంలో వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం ఏ ఏ దేశాలు నిరంతరం ఘర్షణ పడడం జరుగుతుంది? ఆప్షన్ 1 బ్రిటిష్ ఫ్రెంచ్, ఆప్షన్ 2 పోర్చుగీసు ఇటలీ, ఆప్షన్ 3 పర్షియా ఇరాన్, ఆప్షన్ 4 ఫ్రెంచ్ ఇటలీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. బ్రిటిష్ ఫ్రెంచ్ వారు భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం నిరంతరం ఘర్షణ పడడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఫ్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1754, ఆప్షన్ 2 1755, ఆప్షన్ 3 1756, ఆప్షన్ 4 1757. సో కరెక్ట్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. 1757 సంవత్సరంలో ఫ్లాసీ యుద్ధం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెవెంత్ క్వశ్చన్. 1757 సంవత్సరంలో ఫ్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు ఏ బెంగాల్ నవాబును ఓడించడం జరిగింది? ఆప్షన్ 1 అన్వరుద్దీన్ ఖాన్, ఆప్షన్ 2 సిరాజుద్దౌలా, ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 4 షా ఆలం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, సిరాజుద్దౌలా. 1757 సంవత్సరంలో ఫ్లాసీ వద్ద జరిగినటువంటి యుద్ధంలో ఆంగ్లేయులు సిరాజుద్దౌలా అనే బెంగాల్ నవాబును ఓడించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద. 1757 ఫ్లాసీ యుద్ధం తరువాత బెంగాల్లో ఎవరి పాలనను ప్రారంభించారు? బ్రిటిష్ వారి పాలన, ఆప్షన్ 2 బెంగాల్ రాజుల పాలన, ఆప్షన్ 3 కలకత్తా రాజుల పాలన, ఆప్షన్ 4 నవాబుల పాలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, బ్రిటిష్ వారి పాలన ప్రారంభమైంది. ఆంగ్లేయులు సిరాజుద్దౌలాను ఓడించిన తర్వాత బ్రిటిష్ వారు పరిపాలన జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఉత్తర సర్కారు ప్రాంతాలను బ్రిటిష్ వారు డాష్ సంవత్సరాల మధ్య ఆక్రమించడం జరిగింది? ఆప్షన్ 1 1765 నుండి 69 వరకు, ఆప్షన్ 2 1765 నుండి 68 వరకు, ఆప్షన్ 3 1765 నుండి 70 వరకు, ఆప్షన్ 4 1765 నుండి 67 వరకు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is
1765 నుండి 1768 వరకు ఉత్తర సర్కారు ప్రాంతాలను బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 10th క్వశ్చన్. భారతదేశంలో బ్రిటిష్ వారి విజయాలను సహకరించిన గవర్నర్ జనరల్. బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్ జనరల్. ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 2 వారెన్ హేస్టింగ్, ఆప్షన్ 3 వెల్లస్లీ, ఆప్షన్ 4 పై వారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే ఉన్నారో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్. పై వారందరూ. బ్రిటిష్ వారి విజయాలకు సహకరించిన గవర్నర్లు వీరందరూ ముగ్గురు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 11th క్వశ్చన్. స్వదేశీ రాజుల రాజ్యంలో బ్రిటిష్ వారు నియమించిన అధికారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 రెసిడెంట్, ఆప్షన్ 2 ప్రెసిడెంట్, ఆప్షన్ 3 రెవడెంట్, ఆప్షన్ 4 రెసిడాంట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. స్వదేశీ రాజుల రాజ్యంలో బ్రిటిష్ వారు నియమించిన అధికారి పేరు రెసిడెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 12th క్వశ్చన్. భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం. సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం. ఆప్షన్ 1 1858, ఆప్షన్ 2 1857, ఆప్షన్ 3 1758, ఆప్షన్ 4 1757. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. 1857 సిపాయిల తిరుగుబాటు అని చెప్పుకున్నాం. సో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి సంవత్సరం. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఎవరి ప్రకటన ద్వారా 1858లో భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు కాబడినది? సో ఆప్షన్ 1 రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 2 వెల్లస్లీ, ఆప్షన్ 3 విక్టోరియా మహారాణి, ఆప్షన్ 4 ఎలిజబెత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. The right answer is third one. విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా 1858లో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు కాబడినది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేశారు ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1857 తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు ఏ నగరంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 మీరట్ నగరం, ఆప్షన్ 2 బెంగాల్ నగరం, ఆప్షన్ 3 కలకత్తా నగరం, ఆప్షన్ 4 ముంబై నగరం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ మీరట్ నగరం. సిపాయిల తిరుగుబాటు మీరట్ నగరం నుండి ప్రారంభమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 15th క్వశ్చన్. 1857 మార్చి నెలలో కలకత్తా దగ్గరలోని భరత్పూర్లో సిపాయిల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? ఆప్షన్ 1 తాంతియా తోపే, ఆప్షన్ 2 నానా సాహెబ్, ఆప్షన్ 3 మంగల్ పాండే, ఆప్షన్ 4 హజరత్ మహల్.
సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is third one, Mangal Pandey. So next question screen మీద 17th question or 16th question. తూర్పు ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ ద్వారా ఏ ఇంగ్లాండ్ పాలకురాలు నుండి గుత్తా అధికారాన్ని పొంది వర్తకం ప్రారంభించింది? ఆప్షన్ 1 ఎలిజబెత్, ఆప్షన్ 2 ఎలిజబెత్ 1, ఆప్షన్ 3 ఎలిజబెత్ 2, ఆప్షన్ 4 విక్టోరియా మహారాణి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ఎలిజబెత్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th క్వశ్చన్. కృష్ణా తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు జిల్లాలను డాష్ అని పిలిచేవారు? ఆప్షన్ 1 సర్కారు జిల్లాలు, ఆప్షన్ 2 ఉత్తర సర్కారు జిల్లాలు, ఆప్షన్ 3 సీడెడ్ జిల్లాలు, ఆప్షన్ 4 పశ్చిమ సర్కారు జిల్లాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఉత్తర సర్కారు జిల్లాలు. సో ఈ జిల్లాలన్నింటినీ మనము ఉత్తర సర్కారు జిల్లాలని పిలిచేవాళ్ళం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th క్వశ్చన్. ఔరంగజేబు మరణించిన తరువాత డాష్ ప్రాంతాలు స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది? ఆప్షన్ 1 బెంగాలు, ఆప్షన్ 2 అవధ్, లక్నో, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ. ఔరంగజేబు మరణించిన తర్వాత ఈ 3 ప్రాంతాలు స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్ స్క్రీన్ మీద. అన్వరుద్దీన్ ఖాన్ మరియు ఫ్రెంచ్ సైన్యానికి మధ్య 1764వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన వారు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 బెంగాల్, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 కలకత్తా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఫ్రాన్స్. అన్వరుద్దీన్ ఖాన్ మరియు ఫ్రెంచ్ సైన్యానికి మధ్య జరిగినటువంటి 1976లో జరిగిన సంవత్సరంలో యుద్ధంకి గెలిచినటువంటి వారు ఫ్రాన్స్ వారు, ఫ్రెంచ్ సైన్యం గెలిచింది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్ చూడండి. ఈ క్రింది వారిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాజులు లేదా నవాబులు? ఆప్షన్ 1 హైదర్ అలీ, ఆప్షన్ 2 టిప్పు సుల్తాన్, ఆప్షన్ 3 నానా ఫడ్నావిస్, ఆప్షన్ 4 పై వారందరూ. సో రైట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. పై వారందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాజులు మరియు నవాబులు వీళ్ళు. హైదర్ ఆలీ, టిప్పు సుల్తాన్, నానా ఫడ్నావిస్. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం. సో ఇంగ్లీష్లో ఫస్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. విచ్ వర్డ్ ఫ్రమ్ ఈజ్ నాట్ కరెక్ట్? ఆప్షన్ 1 క్లోత్, ఆప్షన్ 2 క్లోతింగ్, ఆప్షన్ 3 క్లోత్ఫుల్, ఆప్షన్ 4 క్లోత్డ్. సో ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో కామెంట్ అయితే చేయండి. నాట్ కరెక్ట్. విచ్ వర్డ్ ఫ్రమ్ ఈజ్ నాట్ కరెక్ట్? సో చూడండి, క్లోత్, క్లాతింగ్, క్లాత్డ్ ఇవన్నీ రైట్ ఫామే. క్లోత్ఫుల్ అనే వర్డ్ లేదు. సో స్లోత్ఫుల్ ఉంది, క్లోత్ఫుల్ అనే వర్డ్ లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే దీనికి 3. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 22nd క్వశ్చన్. డాష్ యూ లైక్? ఐ లైక్ grapes and mangoes. In the dash, option 1 what kind of fruits, option 2 what type of fruits do, option 3 how many fruits do, option 4 type of fruits do. So which one is right answer? దాన్ని అయితే కామెంట్ అయితే చేయండి. So the answer is second one. వాట్ టైప్ ఆఫ్ ఫ్రూట్, ఏ రకమైనటువంటి ఫ్రూట్ నీకు కావాలి, నీకు ఇష్టము. డూ యూ లైక్? విచ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ డూ యూ లైక్? డూ యూ లైక్ విచ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనేది ఐ లైక్ గ్రేప్స్ అండ్ మ్యాంగోస్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 23rd క్వశ్చన్. డాష్ వాంటెడ్ ఏ పిజ్జా, డిడ్ నాట్ దే. ఇన్ ద డాష్, ఆప్షన్ 1 ఎవ్రీథింగ్, ఆప్షన్ 2 నోబడీ, ఆప్షన్ 3 ఎనీబడీ, ఆప్షన్ 4 సంబడీ. సో దీని ఆన్సర్ చూడండి, డాష్ వాంటెడ్ పిజ్జా, ఎవరు పిజ్జా కావాలా అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ. ఎవ్రీథింగ్ అనేటువంటి వర్డ్ అసలు సెట్ కాదు. నోబడీ అనేది ఇక్కడ కూడా సెట్ కాదు. నోబడీ అంటే ఏ ఒక్కరు వాంటెడ్ పిజ్జా, ఎవరికి వాంటెడ్ కావాలి వద్దు అని మనమే చెప్తున్నట్టు ఉందన్నమాట ఇక్కడ. సో అది కూడా కాదు. ఎనీబడీ, ఎవరైనా పిజ్జా కావాలా, ఎవరికైనా పిజ్జా కావాలా. డిడ్ నాట్ దే, అవి లేవు అని అడగడం కూడా రాంగే. సో సంబడి అంటే ఎవరో ఒకరు, సంబడి ఎవరో వాంటెడ్ పిజ్జా, ఎవరికో పిజ్జా కావాలి, డిడ్ నాట్ దేర్, లేవు అవి అని చెప్పడం. సంబడి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 24th క్వశ్చన్. షట్ అప్ డాష్. ఆప్షన్ 1 కెనాట్ యూ, ఆప్షన్ 2 కెన్ యూ, ఆప్షన్ 3 విల్ యూ, ఆప్షన్ 4 ఆల్ ద అబోవ్. సో రైట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is 4th one, all the above. Shut up ki cannot you, can you, will you ఈ మూడు కూడా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, అది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. The flight dash arrive at 11:30 a.m. In the dash, option 1 arrived, option 2 will arrive, option 3 will have arrived, option 4 arrives. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
So the answer is fourth one, arrives. Arrives, the flight arrives at 11:30 AM. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇది సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ అయితే చేర్చాలి. సో అరైవ్స్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. Were you dash to trust him? Were you dash to trust him? In the dash, option 1 enough, foolish. Option 2 foolish, enough. Option 3 so enough. Option 4 enough so. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one, foolish enough. Were you foolish enough to trust him? ఇంకా నువ్వు పూలిష్గా ఉన్నావా, ఇంకా అతను నమ్ముతున్నావా, ఇంకా నమ్ముతున్నావా అనేటువంటి మీనింగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. ఇఫ్ యూ డాష్ గేమ్స్ రెగ్యులర్లీ యూ డాష్ గెట్ సో ఫాస్ట్. ఇన్ ద డాష్, ఫస్ట్ వన్ ప్లేయిడ్ ఓంట్, సెకండ్ వన్ ప్లేయిడ్ వుడ్ నాట్, థర్డ్ వన్ ప్లే వుడ్ నాట్ హ్యావ్, ఫోర్త్ వన్ డిడెంట్ ప్లే వుడెంట్ హ్యావ్ బీన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఇఫ్ కండిషన్లో సెకండ్ క్లాస్. సో సెకండ్ క్లాస్కి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ కండిషనల్ అయితే రావాలి. సో పాస్ట్ టెన్స్ ప్లేయిడ్ అండ్ వుడ్ నాట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 28th క్వశ్చన్. వెన్ ఐ వాజ్ యంగ్ ద చెస్ ఎవ్రీ డే. ఇన్ ద డాష్, ఫస్ట్ వన్ వాజ్ ప్రాక్టీసింగ్, సెకండ్ ఆప్షన్ ప్రాక్టీస్డ్, థర్డ్ ఆప్షన్ would practiced, fourth option both second and third right answers. So which one is correct answer? Please keep it in the comment section. So the answer is fourth one, both second and third. Second practiced and third would practiced, both are right answers. So next question screen with the 29th question. All the dash things are connected. In the dash, option 1 the, option 2 no article, option 3 and, option 4 a. So correct answer ni comment అయితే చేయండి. So the answer is second one, no article. Things, articles, names వాటి ముందు ఎటువంటి ఆర్టికల్ అయితే రాదు, ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ ఎగ్జామ్, 30th క్వశ్చన్. మంజు డాష్ రైస్ ఎవ్రీ డే. ఇన్ ద డాష్, ఆప్షన్ 1 ఈట్, ఆప్షన్ 2 ఈట్స్, ఆప్షన్ 3 ఆర్, ఆప్షన్ 4 ఈటెన్. సో రైట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ఎవ్రీడే అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్సే. సో మంజు ఈట్, ఈట్స్, మంజు అనే సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్కు ఎస్ కానీ ఎస్ కానీ చేరుతుంది కాబట్టి ఈట్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో
ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో మీ వచ్చినటువంటి మార్క్స్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దయచేసి లైక్ చేయడం దయచేసి మర్చిపోవద్దు ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి తెలియజేసి మన ఛానల్ని అందరికీ అందే విధంగా చూడాలని కోరుతూ హ్యావ్ ఏ గుడ్ డే.